Hi students, welcome to chemistry class. Today our topic is Arrhenius theory. Arrhenius theory. So the postulates, see once look at. From starting onwards in electrochemistry we are discussing about only dilution of weak electrolytes. Now in Arrhenius theory, Arrhenius explains the dilution of strong electrolyte. So strong electrolyte is also the dilute in all directions. Once see, suppose you take an electrolyte, solute particles in this beaker. ఇలా తీసుకున్నాం, బేకర్లో ఒక సొల్యూట్ పార్టికల్స్ తీసుకుని ఏమన్నాం, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ డైల్యూట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అన్నాం. అంటే ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం డైల్యూట్ చేసామో, ఎప్పుడైతే సాల్వెంట్ పార్టికల్స్ ఎలక్ట్రోలైట్లో యాడ్ చేసామో డైల్యూట్ చేయడానికి, ఖచ్చితంగా అవి అన్నీ మొత్తం అన్నీ మూవ్ అయ్యి మొత్తం మీద మనకి ఏమవ్వాలి, డైల్యూట్ అవ్వాలి, కలవాలి. అయితే ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూట్కి సాల్వెంట్ యాడ్ చేస్తున్నాం డైల్యూట్ చేసినప్పుడు, అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఉన్న అయాన్స్ ఉన్నాయి కదా, ఈ అయాన్స్ అన్నీ ఏమవుతాయంటే మొబిలిటీ మూవ్ అవుతాయి. మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కండక్టెన్సీ పెరుగుతుంది. కండక్టెన్సీ అంటే వాహకత అనుకున్నాం కదా, మొబిలిటీ అంటే చలన శక్తి. అంటే ఈ ఇందులో ఉన్న అయాన్స్ అన్నీ మూవ్ అవ్వడం వలన అందులో ఏమవుతుంది, కండక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం సాల్వెంట్ పార్టికల్స్ వేసామో అవి మిక్స్ అవుతాయి. కానీ సాల్వెంట్ మాలిక్యూల్స్ దీంతో కలవాలి అంటే ఇవేం చేస్తాయంటే, ఇందులో ఉన్న సొల్యూట్ పార్టికల్స్, ఇంకా సాల్వెంట్ మనం యాడ్ చేయలేదు. సో ఇందులో ఉన్న సొల్యూట్ పార్టికల్స్ అన్నీ అంటే అయాన్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఒక అయానిక్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేసుకుంటాయి. సో ఆ అయానిక్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, ఒక పాజిటివ్ అయాన్ ఉంటే దాని చుట్టూ ఈ వీక్ అంటే పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, దాని చుట్టూ నెగిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. అంటే అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అలా నెగిటివ్ అయాన్స్ ఏమో పాజిటివ్ అయాన్తో అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటాయి ఇందులో ఉన్న అయాన్స్ అని. అప్పుడు ఆ అయాన్స్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తాం. ఆ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే, ఈ సేమ్ ఇక్కడ నెగిటివ్ అయాన్స్ దగ్గరికి వచ్చి పాజిటివ్ సాల్వెంట్ మాలిక్యూల్, పాజిటివ్ అయాన్స్ యాడ్ అవుతాయి సాల్వెంట్ అయాన్స్, అలాగే పాజిటివ్ అట్మాస్ఫియర్లోకి వచ్చి నెగిటివ్ అయాన్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అటాచ్ అవుతాయి. సో ఆ విధంగా మొత్తం సొల్యూట్ పార్టికల్స్ సాల్వెంట్ పార్టికల్స్ కలిసి డైల్యూట్ అవుతుంది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఒక డైల్యూట్ చేస్తాను, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తాను. ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ నువ్వు ఎప్పుడు ఇంక్రీజ్ చేసావో ఆటోమేటిక్గా ఏమవుతుంది, థిక్నెస్ ఇంక్రీజ్ అయిపోతుంది. ద థిక్నెస్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఈజ్ ఇంక్రీజెస్ automatically. When the thickness is increases, automatically the attraction forces are increases. ఎప్పుడైతే నువ్వు థిక్నెస్ పెంచావంటే, థిక్నెస్ అంటే దళసర, కాన్సన్ట్రేషన్ పెంచేసరికి మాలిక్యూల్స్ ఎక్కువ అవుతాయి, థిక్నెస్ పెరుగుతాయి. ఎప్పుడైతే థిక్నెస్ పెరిగిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు థిక్నెస్ పెరిగిపోతుంది. థిక్నెస్ పెరిగితే అట్రాక్షన్ ఫోర్సెస్ కూడా ఎక్కువైపోతాయి. సో ఇవన్నీ దగ్గరగా అయిపోతాయి. అట్రాక్షన్ ఫోర్సెస్ పెరిగి దగ్గరగా అయినప్పుడు ఇవి ఈజీగా మూవ్ అవుతాయా? నో, నాట్ అట్ ఆల్, ఈజీగా మూవ్ అవ్వలేవు. సో ఇవి ఈజీగా మూవ్ అవ్వలేకపోతే కండక్టెన్సీ ఉంటుందా? నాట్ దేర్ పర్ఫెక్ట్ కండక్టెన్సీ, అంటే వాహకత ఉండదు. అంటే ఫ్రీగా అయాన్స్ అని మూవ్ అయితే వాటిలో వాహకత ఉంటుంది, ఫ్రీగా అయాన్స్ అని మూవ్ అవ్వవు కాబట్టి ఇందులో వాహకత కూడా తగ్గుతుంది. సో వెన్ యూ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, ఆటోమేటికల్లీ ద మొబిలిటీ ఈజ్ డిక్రీజెస్, then mobility decreases, then conductivity also decreases because of the increase the concentration. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్ని చేసాం. తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెంచామో డైల్యూషన్, ల్యాంబడా వి అంటే వి ఈక్వలెంట్ కండక్టెన్సీ ఆఫ్ వి డైల్యూషన్ కదా. వి డైల్యూషన్ ఈజ్ వెరీ లెస్ కంపేర్ టు ద ఇన్ఫినిటీ డైల్యూషన్. ఈక్వలెంట్ కండక్టెన్సీ ఆఫ్ ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటే వి డైల్యూషన్ అనేది డిక్రీజ్ అయిపోద్ది కంపేర్ టు ద ఇన్ఫినిటీ డైల్యూషన్. ఎప్పుడు ఇలా ఈ కేసు ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ఈఎంఎఫ్ని అప్లై చేస్తున్నాం. ఈఎంఎఫ్ అంటే ఒక బ్యాటరీతో ఒక కరెంట్ని పంపిస్తున్నాం. పంపించిన వెంటనే ఏమవుతుందంటే, ఇక్కడ పంపించిన వెంటనే ఇక్కడ యానోడు, ఇక్కడ క్యాథోడు ఉంటాయి. యానోడ్ ఏమో పాజిటివ్ కేసు, పాజిటివ్ ఛార్జ్ కింద పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది క్యాథోడ్. సో ఎప్పుడైతే నువ్వు ఈఎంఎఫ్ అప్లై చేసావో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఉన్న అయాన్ అట్మాస్ఫియర్ అంతా డిస్టర్బ్ అవుద్ది. డిస్టర్బ్ అయ్యి ఏమవుతుంది, ఒక నెగిటివ్ సెంట్రల్ అయాన్తో పాజిటివ్ అయాన్స్ అనేవి పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటాయి. పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఒకదానితో బౌండ్ అయ్యి ఉంటాయి.
అయితే ఎప్పుడైతే ఇక్కడ నువ్వు కరెంట్ అప్లై చేసావో ఈ యానోడ్ ఏం చేస్తుంది, ప్లస్ కాబట్టి నెగిటివ్ అయాన్స్ అన్ని యానోడ్ వైపుకి, పాజిటివ్ అయాన్స్ అన్ని క్యాథోడ్ వైపుకి అట్రాక్ట్ అయిపోతుంది. అలా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడున్న సెంట్రల్ అయాను డిస్టర్బ్ అయిపోతుంది. అంటే సెంట్రల్ అయాను దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా ఏమవుతుందంటే మూవ్స్ టువార్డ్స్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఏ డైరెక్షన్లో అయితే అట్రాక్ట్ సపోజ్ ఇది పాజిటివ్ అట్మాస్ఫియర్ అనుకోండి, దీని చుట్టూ నెగిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ అయాన్ అనుకోండి, దాని చుట్టూ నెగిటివ్ అట్మాస్ఫియర్, నెగిటివ్ అయాన్ అనుకోండి, దాని చుట్టూ ఇలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈఎంఎఫ్ అప్లై చేసావో ఏమవుతుంది, ఈ నెగిటివ్ అయాన్స్ అన్నీ పాజిటివ్ దగ్గరికి, పాజిటివ్ అయాన్స్ అన్నీ నెగిటివ్ దగ్గరికి వెళ్తాయి. సో ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇవి సెంట్రల్ అయాన్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుద్ది. ఆటోమేటిక్గా సరౌండింగ్లో ఉన్న అయాన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలా మూవ్ అయ్యాయో మనకి వి డైల్యూషన్ అనేది తగ్గిపోతుంది కంపేర్ టు ద ఇన్ఫినిటీ డైల్యూషన్. ఓకే, అగైన్ లిజన్ అన్న ద పాస్టులేట్స్ ఆఫ్ అరిహీనియస్ థియరీ. ఈ పాస్టులేట్స్ అంటే అరిహీనియస్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ డైల్యూషన్. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కూడా అన్ని డైరెక్షన్లో డైల్యూట్ అవుతుంది అంటున్నాడు. సో డైల్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి అయాను, ఎలక్ట్రోలైట్లో ఉన్న ప్రతి అయాను పాజిటివ్ అయాన్ అయితే ఇవి నెగిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తే, నెగిటివ్ అయాన్స్ ఏమో పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటాయి. అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తే సాల్వెంట్ మాలిక్యూల్స్లో మళ్ళీ పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్తో, నెగిటివ్ అయాన్స్ అండ్ పాజిటివ్ అయాన్స్తో బౌండ్ అయ్యి మనకు డైల్యూట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసిన వెంటనే ఏమవుతుంది, మొబిలిటీ తగ్గిపోద్ది. ఎప్పుడైతే మొబిలిటీ తగ్గిందో కండక్టెన్సీ తగ్గిపోద్ది. తగ్గిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈఎంఎఫ్ అప్లై చేస్తున్నాను. కరెంటు ఈఎంఎఫ్లో అప్లై చేసినప్పుడు ఏమవుద్ది, యానోడ్ ఏమో పాజిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ అయాన్స్ అని యానోడ్ వైపు అట్రాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే యానోడ్ వైపు నెగిటివ్ అయాన్స్ అని అట్రాక్ట్ అయినాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ సెంట్రల్ అయాను దాని చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏమవుద్ది, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుద్ది. సో ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు మనకి ఈ వి డైల్యూషన్ అనేది బాగా తక్కువ ఉంటుంది కంపేర్ టు ద ఇన్ఫినిటీ డైల్యూషన్. అంటే ఈక్వల్ కండక్టెన్స్ ఆఫ్ ఇన్ఫినిటీ డైల్యూషన్, ఈక్వల్ కండక్టెన్స్ ఆఫ్ వి డైల్యూషన్ మనం అనుకున్నాంగా బిఫోర్ క్లాస్. ఓకే, ఇది అరిహీనియస్ థియరీ యొక్క పాస్టులేట్స్. ఓకేనా. దెన్ రిలాక్సేషన్ ఎఫెక్ట్. వాట్ ఈస్ మెంట్ బై రిలాక్సేషన్ ఎఫెక్ట్? హియర్ పాజిటివ్ అయాన్, నెగిటివ్ అట్మాస్ఫియర్ అట్రాక్ట్స్ ద యానోడ్ అయాన్స్. పాజిటివ్ అయాన్స్ టోటల్లీ డిస్టర్బ్డ్ వెన్ యూ అప్లై ఈఎంఎఫ్ అప్లై చేస్తున్నాం. ఈఎంఎఫ్ అప్లై చేసినప్పుడు అంటే కరెంట్ అప్లై చేసినప్పుడు సో యానోడ్ వైపు ఏమని చెప్పాం, నెగిటివ్ అయాన్స్ అన్నీ యానోడ్ వైపు అట్రాక్ట్ అవుతాయి అని చెప్పాం. సో నెగిటివ్ అయాన్స్ అన్నీ యానోడ్ వైపు అట్రాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోతాయి, పాజిటివ్ అయాన్స్. ది పాజిటివ్ అయాన్స్ ఆర్ నాట్ అపియర్ ఇన్ ద సొల్యూషన్ వైల్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ అయానిక్ అట్మాస్ఫియర్. ఏమవుతాయి, ఇవన్నీ మనకు కనిపించవు. మళ్ళీ ఆ పాజిటివ్ అయాన్స్ అన్నీ ఏమవుతాయి, నెగిటివ్ అయాన్స్ ఏమో యానోడ్ వైపు వెళ్ళిపోయినాయి కదా. ఈ పాజిటివ్ అయాన్స్ అన్ని మళ్ళీ న్యూ అయానిక్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుద్ది. ఇట్ ఈజ్ ఏ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ద న్యూ అయానిక్ అట్మాస్ ఈజ్ ఫార్మ్డ్ వెరీ స్లోగా ఫామ్ అయింది, టైం తీసుకుంటుంది. సో టైం తీసుకుంటుంది, స్లోగా ఫామ్ అవుతుంది కాబట్టి ఆ న్యూ ద న్యూ అయానిక్ అట్మాస్ఫియర్ ఫామ్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైంని ఏమంటామంటే రిలాక్సేషన్ టైం అంటాం. రిలాక్సేషన్ టైం. ఓకే, సో వెన్ యూ అప్లై ఈఎంఎఫ్ టు ద సొల్యూషన్, automatically the anode attract the negative ions towards itself. దాని వైపు యానోడ్ అనేది ఏం చేస్తుంది, అది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ అయాన్స్ అనేది దాని వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఇంక ఈ పాజిటివ్ అయాన్స్ అనేవి ఏమవుతాయి, డిజపియర్ వైల్ ద ఫార్మింగ్ ఆఫ్ న్యూ అట్మాస్ఫియర్. కనిపించవు మనకి, న్యూ అయానిక్ అట్మాస్ఫియర్ ఫామ్ అయ్యేంత వరకు కనిపించవు. ఇలా కనిపించకుండా ఫామ్ అవుతుంది, మళ్ళీ న్యూ అయానిక్ అట్మాస్ఫియర్ ఫామ్ అయ్యే టైం పడుతుంది కాబట్టి ఇది స్లోగా ఫామ్ అవుతుంది కాబట్టి ఆ టైంని ఏమంటామంటే, ఫామ్ అయ్యే టైంని రిలాక్సేషన్ టైం అంటాం. ఓకే, సో ఇందులోనే మళ్ళీ ఎలక్ట్రోఫోరిక్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఎలక్ట్రోఫోరిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకి అయానిక్ అట్మాస్ఫియర్ అంటే పాజిటివ్ అయాన్స్ అని నెగిటివ్ అయాన్స్ అని పాజిటివ్ అయాన్స్తోనే అయానిక్ అట్మాస్ఫియర్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని డైల్యూట్ చేస్తాం, అంటే సాల్వెంట్ యాడ్ చేస్తాం. సాల్వెంట్ యాడ్ చేసిన తర్వాత సాల్వెంట్ మాలిక్యూల్స్ ఏమో నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్తో బౌండ్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఇలా బౌండ్ అయినప్పుడు మధ్యలో ఉన్న సెంట్రల్ అయాన్ అనేది రీటార్టెడ్ అలా ఉండిపోద్ది. మధ్యలోని సెంట్రల్ అయాన్, ద మొబిలిటీ ఆఫ్ సెంట్రల్ అయాన్ ఈజ్ రీటార్టెడ్. దట్ మీన్స్ అక్కడ సెంట్రల్ అయాన్ అని ఉండే దగ్గర ఎఫెక్ట్ ద మొబిలిటీని ఏమంటారంటే ఎలక్ట్రోఫోరిక్ ఎఫెక్ట్ అంటాం.
అర్థమైందా? అంటే సాల్వెంట్ మన సొల్యూట్ పార్టికల్కి సాల్వెంట్ యాడ్ చేయడానికి ముందే సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఒక అయానిక్ అట్మాస్ఫియర్స్ని క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే సాల్వెంట్ పార్టికల్స్ యాడ్ చేసామో అవి ఏమవుతాయి, నెగిటివ్ అయాన్స్ ఏమో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్తోని బాగుండే మనకి డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అవడం అయిన తర్వాత అక్కడ ఉన్న సెంట్రల్ అయాన్స్ అనేవి ఏమవుతాయంటే మొబిలిటీ రిటార్డ్ అయితే, మొబిలిటీ రిటార్డ్ ఎప్పుడైతే అయినాయో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ని ఏమంటామంటే ఎలక్ట్రోఫోరిక్ ఎఫెక్ట్. electrophoric effect. Electrophoric effect relaxation time is linked with the Arrhenius theory. Then next topic is Debye-Huckel-Ansager equation. Debye-Huckel-Ansager is expressed mathematical equation for the, అంటే ఇప్పుడు నేను రిలాక్సేషన్ ఎఫెక్ట్ చెప్పాను కదా, రిలాక్సేషన్ ఎఫెక్ట్ని ఎసిమెట్రిక్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇప్పుడు మనకి డెబై-హుక్కెల్-అన్సాగర్ ఈక్వేషన్ అన్నాను కదా, డెబై-హుక్కెల్-అన్సాగర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫర్ magnitudes of asymmetric effect or relaxation effect. రిలాక్సేషన్ ఎఫెక్ట్కి లేదా ఎసిమెట్రిక్ ఎఫెక్ట్కి ఉన్న మ్యాగ్నిట్యూడ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి డెబై-హుక్కెల్-అన్సాగర్ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఏంటా ఈక్వేషన్? ఫస్ట్ ఏం రాద్దాం, డెబై-హుక్కెల్-అన్సాగర్ ఈక్వేషన్. డెబై-హుక్కెల్-అన్సాగర్ ఈక్వేషన్ ఏంటా మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్స్ప్రెషన్, లాంబ్డా వి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి. ఇది ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. డైరెక్ట్గా ఇచ్చారు నాన్న, లాంబ్డా వి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి లాంబ్డా ఇన్ఫినిటీ రూట్ సి. ఇక్కడ లాంబ్డా వి లాంబ్డా ఇన్ఫినిటీ మనకు బాగా తెలుసు. లాంబ్డా వి ఏంటి, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వి డైల్యూషన్. లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఇన్ఫినిటీ డైల్యూషన్. ఏ కమా బి ఆర్ కాన్స్టెంట్ టర్మ్స్. సి ఈజ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. Look at once, lambda v is the equivalent conductance of V dilution. Lambda infinity is equal to equivalent conductance of infinity dilution. C is the concentration of that solution. Next, A comma B are constants. ఇవి కాన్స్టెంట్ టర్మ్స్. ఓకే, నెక్స్ట్ AB వాల్యూస్ చూద్దాం. AB వాల్యూస్ కూడా ఇచ్చాను ఇక్కడ అన్సాగర్ ఈక్వేషన్లో. A ఈక్వల్ టు 82.4 బై dt హోల్ పవర్ 1/2 ఇంటూ ఈటా. B ఈజ్ ఈక్వల్ టు 8.2 ఇంటూ 10 power 5 by dt into whole power 3/2. These are the values of A and B constants given in Ansager equation. Here D is the dielectric constant. Then T is absolute temperature. Eta is a viscosity. Lambda V is equal to lambda infinity minus A plus B into lambda infinity into root C. A comma B constant terms, C is the concentration of the solution, lambda V is the equivalent conductance of the V dilution, lambda infinity is the equivalent conductancy of the infinity dilution. So A value is 82.4 by dt into whole power 3/2 whole power 1/2 eta. Next B is the 8.2 into 10 power 5 by dt whole power 3/2 NF. Then D means dielectric constant, T means absolute temperature, eta is the viscosity. This is the Debye-Huckel-Ansager equation. This is the 5 marks question. Okay, then I hope you understand this class.
So you have to make notes and send to me by WhatsApp. Okay, thank you.